పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు చీమా శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ను సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల చైతన్య యాత్ర సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసి ఉద్యమకారుల ఫోరం జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫోరం చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్, ఉద్యమకారుడు ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమకారులు ఇప్పుడు కూడా మరొకసారి పరిపరి విధాలుగా తెలంగాణ యొక్క స్ఫూర్తిని తెలిసేసే విధంగా 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా యాత్రలాగా మేము తెలంగాణకు మరొకసారి కట్టుబడి ఉన్నాము. తెలంగాణ కృషికి, తెలంగాణ అభివృద్ధికి అక్కడ బంధించుకున్నామని మరొకసారి చేసుకుంటూ అదేవిధంగా 2017లో మనం కొంతమందికి సన్మానం చేసుకోగలిగినాము. కరోనా వలన మనం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మనం మరొకసారి అందరికీ సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఉద్యమకారులందరినీ తొలి మరియు ఉద్యమకారులందరినీ ఏకీకృతం చేసి వాళ్ళకి ఆత్మీయ సన్మానం చేసుకోవాలనేసి హరిహర కళాభవన్లో సెప్టెంబర్ 27వ తారీఖున ముహూర్తం పెట్టుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున జనాలు రావాలని, ఉద్యమకారులు రావాలని, అదేవిధంగా వచ్చేసరికి ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నది 100 రోజుల్లో ఏదైతే ఉద్యమకారుల యొక్క ఆశయాల్ని మేము ఇచ్చిన వివిధ డిమాండ్స్ని మేము వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. 100 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కానీ కాలాతీతం వల్ల అవుతుంది కాబట్టి అట్లీస్ట్ సెప్టెంబర్ 27వ తారీఖు లోపల ప్రభుత్వం మా యొక్క ఏదైతే ప్రభుత్వం మేము ఇచ్చిన డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసి మేము చేస్తామని చెప్పిన వాటినే మరొకసారి చేస్తారని ఆశీర్వదిస్తూ అందరూ సెప్టెంబర్ 27వ తారీఖు హరిహర కళాభవన్ హైదరాబాద్లో తెలంగాణ జిల్లాల నుంచి ప్రతి గ్రామాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళని సాధారణంగా ఆశీర్వదిస్తూ ఆత్మీయ సమ్మేళనానికి రావాలని, దీనికి గాంధీ ప్రస్తావన హైదరాబాద్ జిల్లా నుంచి రావాలని కోరుకుంటూ వచ్చిన అందరికీ ప్రత్యేక ఉద్యమ అభివందనాలు. అదేవిధంగా గవర్నమెంట్కి ఈరోజు ప్రభుత్వానికి మా సూచన ఏమంటే సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మేము ఇచ్చిన ఆశయాలు ఇచ్చేసి హరిహర కళాభవన్లో ప్రభుత్వ అధికారికంగా ఆ రోజు మేము ఉన్నాం మీతోనని చెప్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతినిధుల వారికి, పోలీసు వారికి మా ధన్యవాదాలు. వాళ్ళ ఇంట్రెస్ట్ కంటిన్యూస్గా 33 జిల్లాలో 26 సెప్టెంబర్ వరకు జైత్యాన్ని తీసుకొచ్చేసి ఆత్మీయ సమ్మేళనాన్ని ముగింపు కార్యక్రమం పోయిన శనివారం ఇక్కడ మేడ్చల్ జిల్లా యాత్ర ముగించుకోవడం జరిగింది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు అశోక్ కుమార్ సార్ గారు యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడి తర్వాత జెండా ఊపి ప్రారంభిస్తారు. దయచేసి వీళ్ళందరూ వేరే వాళ్ళు కూడా ఎవరేమనుకోవద్దు, ఎందుకంటే మనం అనేక ప్లేస్కి వెళ్ళాల్సింది కాబట్టి లేట్ అయింది. ఇప్పటికే పక్కనే పోయి కొంత కంట్రోల్మెంట్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంది కాబట్టి అశోక్ కుమార్ సార్ గారు ఒక్కరు మాట్లాడుతున్న తర్వాత సార్ జెండా ఊపి ప్రారంభిస్తే మనం బయలుదేరాం. దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855